ఫ్యాక్టరీ సేమ్ ఉంది, ప్లాట్ఫామ్ సేమ్ ఉంది, రెండు కార్ల ఇంజన్ కూడా సేమ్ ఉంది. ఇంకా కార్లు కూడా 95% సేమ్ గానే ఉన్నాయి. అంతేకాకుండా లుక్స్ లో కూడా ఇవి ట్విన్ కార్స్ లానే కనిపిస్తాయి. కానీ ప్రతి నెల టయోటా తన ఇన్నోవాను 15 రెట్లు ఎక్కువ అమ్ముతుంది. మారుతి సుజుకి ఇన్విక్టోతో పోలిస్తే అది కూడా టయోటా ఇన్నోవా హైక్రాస్ మీద 8 నెలల నుంచి 1 సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు, మరోవైపు మారుతి ఇన్విక్టో షోరూమ్ లో దాదాపు ఇమీడియట్ గా అందుబాటులో ఉంది, లేదా కష్టపడితే 1 వారం లోపు దొరుకుతుంది. అంతేకాకుండా ఇన్విక్టో టయోటా హైక్రాస్ కంటే 6 లక్షలు తక్కువగా ఉంది. కానీ అయినా కూడా టయోటా ఇన్నోవా హైక్రాస్ మరియు మారుతి సుజుకి ఇన్విక్టో సేల్స్ లో ఇంత పెద్ద గ్యాప్ ఉంది. ఇది ప్రైస్ సమస్య కాదు, క్వాలిటీ సమస్య కూడా కాదు. అసలు ఇది నిజానికి ఒక పెద్ద బ్రాండ్ పర్సెప్షన్ మరియు స్ట్రాటజీ సమస్య. దీనికోసం మారుతి సుజుకి ప్రతి నెల కోట్ల రూపాయల ప్రైజు చెల్లిస్తుంది. కానీ ఇది ఎలా జరుగుతుంది? అదే విషయాన్ని ఈ వీడియోలో మనం ఇప్పటి రియాలిటీ నెంబర్స్ తో బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకుందాం. అలాగే ఇన్నోవా హైక్రాస్ మరియు ఇన్విక్టో బయ్యర్స్ సైకాలజీని కూడా క్రాక్ చేద్దాం. ఆ స్ట్రాటజిక్ బ్లండర్ ని కూడా డీకోడ్ చేద్దాం. అంతేకాదు, ఇండియాలోని అత్యంత అంబిషియస్ రీబ్యాడ్జ్ డీల్స్ లో ఒకటి ఎలా బ్రాండ్ ఈక్విటీ లాజిక్ ని ఓడించినప్పుడు ఏమవుతుంది అనే క్లాసిక్ కేస్ స్టడీగా మారిపోయిందో కూడా డీకోడ్ చేద్దాం. పూర్తి పిక్చర్ అర్థం కావాలంటే ముందుగా సేల్స్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రెండు కార్ నెంబర్స్ చాలా క్రూయల్ గా ఉన్నాయి. ఆటో పండిట్ రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో ఇన్నోవా 1,12,000కు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. వాటిలో కేవలం 33% షేర్ మాత్రమే ఇన్నోవా క్రిస్టాకి ఉంది. మిగిలిన 67% షేరు పూర్తి ఇన్నోవా హైక్రాస్ డ్రైవ్ చేస్తుంది. ఇందులో కూడా పెట్రోల్ హైక్రాస్ షేరు కేవలం 11% మాత్రమే. హైబ్రిడ్ హైక్రాస్ షేరు అత్యధికంగా 56% షేర్ ఉంది. ఈ కారు యావరేజ్ నెలవారీ సేల్స్ 9,000 యూనిట్లకు పైగానే ఉంది. టయోటా హైక్రాస్ డిమాండ్ అంత సాలిడ్ గా ఉంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,60,000కు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఈ కారు ఇన్నోవా ఫ్యామిలీలో క్రిస్టా సేల్స్ ను పూర్తిగా డామినేట్ చేస్తుంది. కానీ మరోవైపు మారుతి సుజుకి ఇన్విక్టో సేల్స్ నెంబర్స్ చూస్తే చాలా పెద్ద షాక్ ఇస్తుంది. మారుతి సుజుకి ఇన్విక్టో ఫైనాన్షియల్ ఇయర్ 2026 లో కేవలం 5,350 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కేవలం 5,350. అంటే ఇన్నోవా 1 నెలలో అమ్ముతున్నంత కూడా ఇన్విక్టో పూర్తి సంవత్సరంలో కూడా అమ్మలేకపోతుంది. ఇండియా హైబ్రిడ్ కార్ల మొత్తం సేల్స్ లో కూడా ఇన్నోవా షేరు డైరెక్ట్ గా 50% పైనే ఉంది. మారుతి ఇన్విక్టో షేరు కేవలం 4.3% మాత్రమే. ఇది ఎందుకంటే మారుతి ఇన్విక్టో నెలవారీ సేల్స్ ఈ పరిస్థితి ఉంది. నవంబర్ 2025 లో 410 యూనిట్లు, డిసెంబర్ లో 514, జనవరి 2026లో 200 కూడా చేరలేదు. ఫిబ్రవరిలో 150కి కిందకు సేల్స్ పడిపోయింది. మార్చి 2026లో మళ్లీ 200 కిందకే ఉండిపోయింది. మారుతి లాంటి బ్రాండ్ కు ఈ నంబర్స్ ఫెయిల్యూర్ కాదు, ట్రాజెడీ. ఒకవైపు టయోటా ఇన్నోవా సెగ్మెంట్ లీడర్ గా కూర్చొని ఉంటే, మరోవైపు ఇన్విక్టో సెగ్మెంట్ లో ఎవరు ఎంచుకొని చివరి కారుగా మారింది. రెండు కార్ల మధ్య గ్యాప్ తగ్గడం లేదు, మరింత పెరుగుతుంది. కానీ ఈ రెండు కార్లలో తేడా ఏమీ లేదు. అయితే సమస్య ఎక్కడ ఉంది? నిజానికి ఈ పార్టే అత్యంత ఇంట్రెస్టింగ్. మీరు రెండు కార్స్ ఆఫరింగ్ ని కంపేర్ చేస్తే ఇన్నోవా మరియు ఇన్విక్టో రెండు టయోటా యొక్క TNGA ప్లాట్ఫామ్ మీదే తయారవుతాయని తెలుస్తుంది. రెండు కార్స్ లోనూ 2 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఉంది. ఇది 184 bhp పవర్ ఇస్తుంది. రెండు కార్స్ లోనూ ECVT గేర్ బాక్స్ ఉంది. రన్నింగ్ కాస్ట్ చూసినా, మెయింటెనెన్స్ చూసినా, మైలేజ్ వరకు ఇన్నోవా హైక్రాస్ మరియు ఇన్విక్టో సేమ్ గానే ఉన్నాయి. 23 kmpl. రెండు కార్స్ 8 మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్ లోనే వస్తున్నాయి. ఇప్పుడు రెండు కార్ ప్రైజెస్ వైపు చూస్తే మారుతి ఇన్విక్టో ఆన్ రోడ్ హైదరాబాద్ లో సుమారు 31 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ సుమారు 35 లక్షల వరకు వెళ్తుంది. కానీ టయోటా హైక్రాస్ బేస్ మోడల్ ప్రైజు ఆన్ రోడ్ హైదరాబాద్ లో కేవలం 25 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ సుమారు 42 లక్షల వరకు వెళ్తుంది. మీరు అనొచ్చు, అది క్లియరే కదా అని. ఇన్నోవా స్టార్టింగ్ ప్రైజు చాలా తక్కువ, మారుతి ఇన్విక్టో ప్రైజు ఎక్కువ అని. కానీ నిజమైన క్యాచ్ వేరే ఉంది. జాగ్రత్తగా చూస్తే మారుతి సుజుకి ఇన్విక్టో స్టార్టింగ్ వేరియంట్ నిజానికి స్ట్రాంగ్ హైబ్రిడ్. మారుతి దగ్గర నాన్ హైబ్రిడ్ లేదా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లేదు. అయినా మారుతి సుజుకి ఈ హైబ్రిడ్ ఇన్విక్టోను దాదాపు 31 లక్షలకు అమ్ముతుంది. ఆల్ఫా ప్లస్ 35 లక్షలు. కానీ టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వేరియంట్ స్టార్టింగ్ ప్రైజు 25 లక్షలు ఆన్ రోడ్. ఇన్నోవా హైబ్రిడ్ మోడల్ 40 లక్షల వరకు వెళ్తుంది. అంటే ఇన్విక్టో హైబ్రిడ్ వేరియంట్స్ ఇన్నోవా హైబ్రిడ్ వేరియంట్స్ కంటే డైరెక్ట్ గా 3 నుంచి 6 లక్షల వరకు తక్కువగా ఉన్నాయి. ఇంత పెద్ద ప్రైస్ గ్యాప్ ఉన్నప్పటికీ బయర్స్ మారుతి ఇన్విక్టోను ఎందుకు కొనడం లేదు? నిజానికి దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది ఫీచర్స్, రెండవది మారుతినే. ముందు ఫీచర్స్ గ్యాప్ గురించి మాట్లాడదాం.
ఎందుకంటే అది మారుతి చేసిన చాలా క్రిటికల్ తప్పు. టయోటా ఇన్నోవా హైక్రాస్ టాప్ ఎండ్ మోడల్ ZXO భయంకరంగా లోడెడ్గా ఉంది. ఇందులో ఆటోమెన్ సీట్స్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్తో వస్తాయి. 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ వస్తుంది. లెవెల్ 2 ADAS వస్తుంది. 18 ఇంచెస్ అలాయ్ వీల్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా హైక్రాస్ టాప్ మోడల్లో వస్తాయి. మరోవైపు మారుతి సుజుకి ఇన్విక్టో టాప్ ఎండ్ మోడల్ ఆల్ఫా ప్లస్ లో JBL 9 స్పీకర్స్ ప్లేస్ లో సాధారణ 6 స్పీకర్స్ వస్తాయి. అడాప్టివ్ క్రూజ్ కి బదులు బేసిక్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది. ADAS ఏమీ లేదు. హైక్రాస్ లాంటి ప్రీమియం ఆటోమెన్ సీట్స్ కూడా లేవు. లాజికల్ గా ప్రైసింగ్ పాయింట్ నుంచి చూస్తే ఇన్విక్టో టాప్ మోడల్ ఇన్నోవా హైక్రాస్ బేస్ VX వేరియంట్స్ ప్రైస్ రేంజ్ లోకి వస్తుంది, లేదా హైక్రాస్ కొన్ని మిడ్ వేరియంట్స్ VXO తో కూడా. కానీ నంబర్స్ సాక్ష్యం ఇస్తున్నాయి. లాజిక్ మరియు ప్రైస్ ని వెనక్కి నెట్టి పబ్లిక్ ఇన్విక్టోకి బదులు ఇన్నోవా హైక్రాస్ ని ఎంచుకుంటున్నారు. మీరు ఒక ఫ్యామిలీ MPV మీద 30 లక్షలు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ అన్ని విషయాలు చాలా ముఖ్యం. మారుతి ఇన్విక్టో ఇన్నోవా హైక్రాస్ ముందు ప్రైస్ లో తక్కువగా ఉంది అని కాదు, ఫీల్ కూడా తక్కువగా అనిపిస్తుంది. ఈ ప్రైజు మరియు పర్స్పెక్షన్ మారుతి సుజుకీకి ప్రమాదకరంగా మారుతుంది. దీని వెనక రెండవ కోర్ ఇష్యూ బ్రాండ్ పర్సెప్షన్. ఇది చాలా డీపర్ ఇష్యూ, ఎందుకంటే ఇది మారుతి ఫేస్ లిఫ్ట్ తో ఫిక్స్ చేయలేని విషయం. నిజానికి ఇండియన్ బయర్స్ మనసులో మారుతి సుజుకి అంటే అఫోర్డబిలిటీ, వాల్యూ, బడ్జెట్. మారుతి అంటే ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, వ్యాగనార్ మనం ఫస్ట్ కారుగా లేదా డైలీ డ్రైవర్గా కొనే కార్సు. కానీ మరోవైపు టయోటా అంటే రిలయబిలిటీ, ప్రీమియంనెస్, ట్రస్ట్. టయోటా ఇన్నోవా టాక్సీస్ లో 1,00,000 కిలోమీటర్లు తిరిగిన సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో మంచి ప్రైస్ కి అమ్ముడవుతుంది. టయోటా అంటే ఫార్చునర్, ల్యాండ్ రోవర్, డిఫెండర్ తర్వాత ఇండియాలో అత్యంత ఆస్పిరేషనల్ SUV. ఇది గట్టిగా ఒక విషయం చెప్తుంది, మీ జీవితంలో ఏదో పెద్దది సాధించారని చెప్పేస్తుంది. టయోటా మరియు మారుతి మధ్య ఈ మెంటల్ కేటగరైజేషన్ చాలా డీప్ గా ఉంటుంది. ఎవరైనా 30 లక్షల పైన ఖర్చు చేస్తే తన కారు ఫ్యామిలీని కేవలం క్యారీ చేయకుండా తన సక్సెస్ స్టోరీకి సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటారు. మీరు ఊహించండి, మీరు ఎవరికైనా టయోటా ఇన్నోవా తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఏ సింగిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కానీ మారుతి ఇన్విక్టో తీసుకొచ్చానని చెప్పినప్పుడు ముందు ఒక లెంతీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీ బయ్యింగ్ ను జస్టిఫై చేయాలి. మోటార్ ఆక్టైన్ కూడా తన ఒక ఆర్టికల్లో చెప్పింది, మారుతి ఇన్విక్టోను టయోటా తయారు చేస్తున్నప్పటికీ కస్టమర్స్ ఇన్విక్టోను అదే బ్రాండ్ వాల్యూ మరియు రిలయబిలిటీతో అసోసియేట్ చేయడం లేదు. ఇదే కారణంగా మారుతి సుజుకి రీబ్యాడ్జ్డ్ కార్స్ ని టయోటా భారీగా అమ్ముతుంది. కానీ ఈ స్ట్రాటజీ రివర్స్ లో మారుతికి పనిచేయడం లేదు. అది గ్లాన్జా, అర్బన్ క్రూజరు, హైరైడరు, లూమెన్ అయినా ఇవన్నీ పూర్తిగా మారుతి కార్సే. వాటి మీద టయోటా బ్యాడ్జ్ మాత్రమే ఉంది. అవి బాగా అమ్ముడవుతున్నాయి, ఎందుకంటే బయ్యర్స్ కు మారుతి వాల్యూ దొరుకుతుందని, టయోటా ప్రెస్టేజ్ కూడా దొరుకుతుందని అనిపిస్తుంది. కానీ ఇన్విక్టో 100% టయోటా ఇంజనీరింగ్, దాని మీద సుజుకి బ్యాడ్జ్ మాత్రమే. ఈ కేసులో బయ్యర్స్ కు టయోటా ప్రైస్ కు తక్కువ ప్రెస్టేజ్ దొరుకుతుందని, టయోటా కంటే చిన్న బ్యాడ్జ్ వాల్యూ దొరుకుతుందని అనిపిస్తుంది. ఈ ప్రైస్ పాయింట్ దగ్గర సేవింగ్స్ మరియు వాల్యూ కంటే బ్రాండ్ పర్సెప్షన్ ఎక్కువ ముఖ్యం. ఇన్విక్టో మరియు ఇన్నోవా సమస్యల్లో టయోటా మారుతి పార్ట్నర్షిప్ పెద్ద రోల్ పోషిస్తుంది. దీనిలో డీప్ డైవ్ చేస్తే నిజమైన లాభం ఎవరికి జరుగుతుందో తెలుస్తుంది. లెక్కలు చూస్తే టయోటా ఇండియా మార్కెట్ షేరు 3.1% నుంచి 7.8% కి పెరిగింది. వాళ్ళ యాన్యువల్ సేల్స్ సుమారు 1 లక్ష నుంచి 3 లక్షల యూనిట్లకి చేరింది. టయోటా ఇండియా రికార్డు లాభం 5,600 కోట్లు తీసుకుంది. మరోవైపు మారుతి సుజుకీకి ఇండియా మార్కెట్ షేరు 50% నుంచి 40% కంటే కిందకు తగ్గింది. గమనించాల్సిన విషయం ఏంటంటే టయోటా గ్రోత్ లో పెద్ద సంఖ్య మారుతి రీబ్యాడ్జ్డ్ కార్స్ నుంచే వస్తుంది. అంటే మారుతి డిజైన్ చేసి, ఇంజనీరింగ్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కార్లు. టయోటా మారుతి డీల్లో ఒక కారు ఈ చైన్ యొక్క రివర్స్ ఫ్లోలో నడవాల్సి ఉండగా అదే ఇన్విక్టో ఫెయిల్ అవుతుంది. పేపర్ మీద టయోటా మారుతి పార్ట్నర్షిప్ సెన్స్ చేస్తుంది. మారుతికి హైబ్రిడ్ టెక్నాలజీ వస్తుంది ఎమిషన్ కంప్లైంట్స్ కోసం. మరోవైపు టయోటాకి భారీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎఫోర్డబుల్ కార్స్ వస్తాయి కేఫ్ నామ్స్ కోసం. రెండు బ్రాండ్స్ కస్టమర్ బేస్ పెరుగుతుంది. కానీ ప్రాక్టికాలిటీలో పిక్చర్ చాలా వేరు. టయోటా మారుతి కార్స్ ని తీసుకొని తన బ్యాడ్జ్ వేసి హయ్యర్ మార్జిన్స్ తో అమ్ముతుంది. మారుతి టయోటా కార్ తీసుకొని తన బ్యాడ్జ్ వేసి షోరూమ్ లో నిలబెడుతుంది. ప్రత్యేకించి ఇన్విక్టో కేసులో టయోటా మారుతికి ఇన్నోవా ECVT VX వేరియంట్ మాత్రమే ఇచ్చింది. బేస్ పెట్రోల్ వేరియంట్ షేర్ చేయలేదు. హై ఎండ్ మోడల్ కూడా ఇవ్వలేదు. టయోటా ఈ గేమ్ ఆడింది తన మోనోపోలీని కాపాడుకోవడానికి. గ్రాండ్ విటారా మరియు హైరైడర్ తో కూడా ఇదే జరుగుతుంది. ఈ కార్ల ప్రొడక్షన్ ను టయోటా కంట్రోల్ చేస్తుంది. నంబర్స్ చూస్తే మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్
మరియు టయోటా హైరైడర్ హైబ్రిడ్ సేల్స్ లో ఎంత పెద్ద తేడా ఉందో తెలుస్తుంది. అందుకే మారుతి సుజుకి విక్టోరియస్ ను తీసుకురావాల్సి వచ్చింది, టయోటా ఈ స్ట్రాటజీని కట్ చేయడానికి. నా అభిప్రాయం ఏంటంటే, మారుతికి ఇన్విక్టో ప్రొడక్షన్ మీద కొంత కంట్రోల్ ఉంటే తన ఇన్విక్టోను చాలా మంచి నెంబర్స్ లో అమ్మేవాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మారుతి సుజుకి యుద్ధాన్ని ఎలా గెలవగలదు? మొదటి ఆప్షన్, సుజుకి తన ఇన్విక్టో ఫుల్లీ లోడెడ్ హై ఎండ్ వేరియంట్ లాంచ్ చేయాలి. ఇన్నోవా ZX-O లాంటి అన్ని ఫీచర్లు ఉండాలి, కానీ ఇన్నోవా టాప్ మోడల్ కంటే కొన్ని లక్షలు తక్కువగా అమ్మాలి. అప్పుడు బయ్యర్స్ కు నిజమైన కారణం దొరుకుతుంది. రెండవ ఆప్షన్, ఇన్విక్టో బేస్ మోడల్ ఆఫర్ చేయాలి, నాన్ హైబ్రిడ్ 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో. ఇన్నోవా హైక్రాస్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో. ఇంకా ఫ్లీట్ అండ్ కమర్షియల్ బయర్స్ ను టార్గెట్ చేయాలి. వాళ్ళు బ్రాండ్ ప్రెస్టేజ్ కంటే వాల్యూకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, సేల్స్ నెంబర్స్ పెరుగుతాయి. ఇది నిజంగా సాలిడ్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే వచ్చే సంవత్సరం MPV సెగ్మెంట్ లో పెద్ద ఖాళీ వస్తుంది. టయోటా కేఫ్ 3 నామ్స్ అమలు చేసిన వెంటనే ఏప్రిల్ 2027 లోపు తన ఇన్నోవాను డిస్కంటిన్యూ చేయబోతుంది. ఇది ఫ్లీట్ మార్కెట్ కు 20 ఏళ్ల కింగ్ లాంటిది. క్రిస్టా గ్యాప్ ను ఫిల్ చేయడానికి మారుతికి చాలా గొప్ప అవకాశం ఉంది. ఇన్నోవా హైక్రాస్ మరియు మారుతి ఇన్విక్టో ప్రతి నెల సేమ్ కార్స్, కానీ ఒక కారు మరొకటి కంటే 15 రెట్లు ఎక్కువ అమ్ముడవుతుంది. ఇది ఇంజన్ తేడా లేదా ప్రైస్ తేడా లేదా ప్లాట్ఫామ్ సమస్య కాదు. ఇండియన్ బయ్యర్స్ కు ఒక బ్యాడ్జ్ ఎంత ముఖ్యమో ఇది సాక్ష్యం చూపిస్తుంది. టయోటా దీన్ని చాలా కాలం క్రితమే అర్థం చేసుకుంది, మారుతి అర్థం చేసుకోలేదు. ఇదే ఇన్విక్టో సమస్య. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.